హే గాయ్స్, ఇవాళ మనం మాట్లాడుకునే ముచ్చట ఏంటంటే కాక్రోచ్ల గురించి. అంటే ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్న సీజేపీ గురించి కాదండి, మన లైఫ్లో రియల్ సిచ్యువేషన్స్లో కరెక్ట్గా ఎంటర్ అయ్యే బొద్దింకల గురించి మనం మాట్లాడుకుందాం. గాయ్స్, యూజువల్లీ బొద్దింకలు ఎక్కడ కనిపిస్తాయంటే ఎక్కడైతే చెత్త ఎక్కువ ఉందో, లేకపోతే ఇంట్లో కిచెన్లో లైట్ ఆఫ్ చేసినప్పుడు ఫాస్ట్గా వచ్చేస్తాయి కదా. అలాగే మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనే స్టేజ్లో సడన్గా వస్తాయి ఈ బొద్దింకలు. మనం సక్సెస్ అయినప్పుడు ఒక్క బొద్దింక కనిపించదు, ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రం నేను అప్పుడే చెప్పా కదా నువ్వే నా మాట వినలేదు అనుకంటూ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను అందరినీ అనట్లేదు, కొంతమంది బొద్దింకల గురించి మాట్లాడుతున్నాను. బట్ మీలో ఎవరైనా కనెక్ట్ అయితే చేసేదేం లేదనుకోండి. ఒక అమ్మాయి చదువుకుంటుంది అనుకుందాం. ఇంకా ఎందుకురా చదువులు, పెళ్లి చేసేక అని అంటారు. అది కాదండి బొద్దింక గారు, నువ్వేమన్నా నాకు ఫీజు కడుతున్నావా, లేకపోతే అన్నం పెడుతున్నావా, లేకపోతే నేను ఎంత బరువు ఉన్నానో నా బరువైన నువ్వేమైనా మోస్తున్నావా, నీకెందుకు? ఇప్పుడు మనం ప్రతి సిచ్యువేషన్లో కంపారిజన్ చేసే బొద్దింక గురించి మాట్లాడుకుందాం. పిల్లలు చదువు దగ్గర కంపారిజన్, వాళ్ళకు ఉద్యోగం వచ్చిన దగ్గర కంపారిజన్, వాళ్ళు సెటిల్ అయితే కంపారిజన్, పెళ్ళి తొందరగా అయితే కంపారిజన్, అవ్వకపోతే కంపారిజన్, పిల్లలు పుడితే పుట్టకపోతే, ఇవన్నీ నీకెందుకు? నీ పన్ను చేసుకోవచ్చు కదా బొద్దింక. ఇప్పుడు ఇంకా మహోన్నతమైన నెంబర్ 1 బొద్దింక ఎవరంటే కార్పొరేట్ బొద్దింక. వీళ్ళు ఎలా ఉంటారంటే గాయస్, రాక రాక ఒక ఉద్యోగం వచ్చింది, మంత్లీ శాలరీ వస్తుంది, అంతా బాగుంది, ఇంకా నేను పైకి ఇంకొక స్టెప్ వేయచ్చు అనుకునే టైంలో కరెక్ట్గా వాళ్ళ కాటన్ సీడ్ తెలివితేటలన్నీ వాడి మనల్ని తొక్కేసే బొద్దింకలు. మన లైఫ్లోనే ది మోస్ట్ డేంజరస్ కాక్రోచెస్ ఎవరు అంటే వీళ్ళే. గాయస్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు, ఈవెన్ మంచంలో ఉన్నా కూడా ఆ బొద్దింక మనల్ని వదలదు. ఎందుక ముసలోళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లోనో గవర్నమెంట్ హాస్పిటల్లోనో పడేయక అని మనల్ని వెక్కిరిస్తూనే ఉంటుంది. కాబట్టి గాయస్, బీ కేర్ఫుల్. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అది మన లైఫ్లోకి వస్తూనే ఉంటుంది, మనల్ని డౌన్ చేయాలని చూస్తూనే ఉంటుంది. కాబట్టి మన చేతిలో సహనం అనే ఒక హిట్ స్ప్రేని పెట్టుకొని బాహుబలిలాగా పోరాడమే గాయస్. ఈ వీడియో ఎవరిని హర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాదు. ఒకవేళ మీరు కనుక హర్ట్ అయి ఉంటే ఒకసారి అద్దంలో మీ మొహం చూసుకోండి.